ఏదో ఆందోళన నీ జీవితంలో ఉందా? ఒకలాంటి వెలితి. ఏ పని చేస్తున్నా దాని మీద ఫోకస్ లేదు, ఏ పని చేస్తున్నా దాని మీద ఏకాగ్రత ఉండట్లేదు. పుస్తకాలు తీస్తున్నావు చదువుదామని, ఒక్క పేజీ చదివేసరికి నువ్వు చదవలేకపోతున్నావు. ఏంటంటే నీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతాను. ఏదో ఒక విషయం గుర్తు రావడం, వరీ స్టార్ట్ అయిపోయి ఇంకెందుకులే అని చెప్పి పక్కన పడేస్తాం. పోనీ బైబిల్ చదువుదామని తీస్తున్నావు, ఒక అధ్యాయం కూడా పూర్తిగా చదవలేకపోతున్నావు. ప్రార్థన చేద్దామని మోకరిస్తావు, పట్టుమని 10 నిమిషాలు కూడా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఏకాగ్రత ఉండట్లేదు నీకు. ఏదో ఒక విషయం నిన్ను వెనకకు లాగుతుంది. చింత, కలవరం, వేదన, ఒక క్యాన్సర్ల భవిష్యత్తు పట్టేసిందేమో. యేసు నామములో విడుదల కలుగును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. దేవుని బిడ్డలు ఏ ఒక్కరు కూడా చింతకు, కలవరానికి, ఆందోళనకు బానిసలు కాకూడదు. వి రిజాయిస్ ఇన్ ద లార్డ్. మన దేవునిలో ఏం చేయాలా? ఆనందించాలా, ప్రభువులో సంతోషించాలా. సమస్త ఆనందముతో దేవుడు మనల్ని నింపుతున్నాడు. సమాధానంతో మనల్ని నింపే దేవుడు ఆయన. ఒకవేళ ఈరోజు నీ చేయి